బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. Hello friends, I'm Sunil from Pragna Spoken English Institute, Hyderabad. Friends, ఈ రోజు మన సెషన్ ఏంటి అనుకుంటున్నారా? సెషన్కి ముందుగా మన కోడ్ చూద్దామా? ఎస్. డోంట్ గివ్ అప్, ద బిగినింగ్ ఈజ్ ఆల్వేస్ హార్డెస్ట్. మర్చిపోకండి, ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా మనం స్టార్ట్ చేస్తాం, ఏదైనా సరే బిజినెస్ కానీ జాబ్ కానీ ఏది స్టార్ట్ చేసినా బిగినింగ్ చాలా హార్డ్గా ఉంటుంది, బిగినింగ్ చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, కానీ ఆ సమయంలో మనం వదిలేస్తే ఎప్పుడు కూడా అలా వదులుతూ పోవాలి మనం. అందువల్ల మర్చిపోకండి, డోంట్ గివ్ అప్, మధ్యలో ఎప్పుడు వదిలిపెట్టొద్దు. ఎందుకంటే ద బిగినింగ్ ఈజ్ ఆల్వేస్ హార్డెస్ట్. బిగినింగ్ ఎప్పుడు కూడా హార్డ్గానే ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే ఆ హార్డ్గా ఉన్నది మనము చేస్తామో ఎస్, మనకి తరువాత అంతా కూడా ఎస్ ఒక రాచబాటలా ఉంటుంది. ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఇది ఈరోజు మన కోట్. మరి ఈరోజు మన టంగ్ ట్విస్టర్ చూద్దామా? ఎస్, ఈరోజు టంగ్ ట్విస్టర్ ఏంటంటే మీకు ఫ్రెండ్స్, ఈరోజు మన టంగ్ ట్విస్టర్ తెలుసా? సెల్ఫిష్ షెల్ఫిష్. ఫిష్ అనేది, షెల్ ఫిష్ అనేది ఒక రకం, ఒక జాతి. ఓకే, స్వార్థంతో కూడిన షెల్ ఫిష్ అని అర్థం. చూసారు కదా ఎలా ఉందో? ఇది 5 times చెప్పడానికి ట్రై చేయండి. సెల్ఫిష్ షెల్ఫిష్, సెల్ఫిష్ షెల్ఫిష్, సెల్ఫిష్ షెల్ఫిష్, సెల్ఫిష్ షెల్ఫిష్. ఓకే, ఎస్. మరి మీరు ట్రై చేశారా? ఐ హోప్ యూ ట్రైడ్. మీరు ట్రై చేశారనుకుంటున్నాను. ఈరోజు మరి మన సెషన్ చూద్దాము. సెషన్ చూసే ముందుగా మీకు ఆల్రెడీ మన సుమన్ టీవీలో ఇంతకుముందు విల్ ప్లస్ V1కి సంబంధించి మీకు పాజిటివ్ నెగిటివ్ చెప్పాను. ఫ్యూచర్కి సంబంధించి పాజిటివ్ నెగిటివ్ చెప్పాను. ఓకేనా? సో ఈరోజు ఇంటరాగేటివ్ WH క్వశ్చన్స్ ఒక్కసారి మొత్తం కంప్లీట్ స్ట్రక్చర్ ఒకసారి చూద్దాం. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, మనం ఇంగ్లీష్ మాట్లాడితే ఫస్ట్ మనకేం కావాలంటే ఎస్ ఓకే ఈ వర్బ్స్ అనేవి కావాలని చెప్పాను. ఓకేనా? ఈ వర్బ్స్ లేకుండా మనం ఇంగ్లీష్ మాట్లాడలేం. ఒక్కసారి చెప్తాను చూడండి. ఇంతకు ముందు ఈ స్ట్రక్చర్ మీకు ఇచ్చాను, పాజిటివ్ నెగిటివ్ ఇచ్చాను. ఇంటరాగేటివ్ WH క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయించలేదు. ఒకసారి చూడండి, ఈ వర్బ్స్ ఉండాలి. వర్బ్స్ తర్వాత మనకి ఫార్ములా తెలియాలి. తెలుసు కదా? పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ అండ్ WH క్వశ్చన్స్, ఇది ఫార్ములా. ఇప్పుడు ఆ పాజిటివ్ నెగిటివ్ ఎలా అప్లై చేసినా ఒకసారి చూడండి. నేను రేపు నా ఫ్రెండ్ని కలుస్తాను అంటే ఏమన్నానంటే ఐ విల్ మీట్ మై ఫ్రెండ్ టుమారో అన్నాను. రేపు నేను నా ఫ్రెండ్ని కలవను అంటే ఏమన్నానంటే ఐ వోంట్ మీట్ మై ఫ్రెండ్ అన్నాను. యూ విల్ మీట్, మీరు కలుస్తారు. మీరు కలవరు అంటే యూ వోంట్ మీట్. ఫ్రెండ్స్, మరి ఇవన్నీ చెప్పడానికి మరి మన దగ్గర శ్రావణి ఉన్నారు. ఆమె వచ్చి చెప్తే ఇంకా బాగుంటుంది. ఆమె నేను క్వశ్చన్స్ అడిగితే ఆమె ఆన్సర్ చెప్తారు. ప్లీజ్ శ్రావణి, కమ్ ఆన్ టు ద స్టేజ్. ఓకే శ్రావణి, ప్లీజ్. ఓకే, ఫైన్. సో నౌ I'll ask you questions. Okay, try to give the answers. Okay, fine. పాజిటివ్ నెగిటివ్ అయింది. నేను మీకు ఆల్రెడీ క్లాస్ చెప్తాను. ఆ క్లాస్ చెప్పిన తర్వాత మీరు నాకు ఆన్సర్స్ చేయడానికి ట్రై చేయండి. శ్రావణి, ఆర్ యు రెడీ? ఏం చేస్తానంటే ఇప్పుడు ఫ్యూచర్ కి సంబంధించి చూద్దాం. ఓకే, ఫ్యూచర్ సంబంధించి విల్ ప్లస్ వర్బ్ 1 మనం మెన్షన్ చేయాలి. ఓకేనా? సో నేను క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతా. ఓకే, ఆన్సర్స్ ట్రై చేయండి. ఓకేనా? సో నేను రేపు ఇంటర్వ్యూ ఫేస్ చేస్తాను అంటే ఏమంటామంటే ఫ్యూచర్ సంబంధించి విల్ ఉపయోగిస్తాం. దానికి ఫేస్ చేయడం అంటే ఎదుర్కోవడం కదా, ఎదుర్కోవడం. ఐ విల్ ఫేస్ అన్ ఇంటర్వ్యూ టుమారో, ఇది పాజిటివ్ అవుతుంది. ఓకే, మరి నేను ఇంటర్వ్యూ ఫేస్ చేయను అని చెప్పాలంటే ఐ విల్ నాట్, దాని షార్ట్ ఫామ్ లో వోంట్ అంటాం. ఓకే, ఐ వోంట్ ఫేస్ అన్ ఇంటర్వ్యూ. మీరు చేస్తారు అంటే యూ విల్ ఫేస్ అన్ ఇంటర్వ్యూ. మీరు చేయరు అంటే యూ వోంట్ ఫేస్ అన్ ఇంటర్వ్యూ. అతను చేస్తాడు అంటే హీ విల్ ఫేస్. అతను చేయడు అంటే హీ వోంట్ ఫేస్. ఆమె చేస్తుంది, షీ విల్ ఫేస్. ఆమె చేయదు, షీ వోంట్ ఫేస్. అలా. ఓకేనా? వెరీ గుడ్. సో నేను రేపు లెటర్ రాస్తా. ఐ విల్ రైట్ ఎ లెటర్. A letter. Okay? నేను రేపు లెటర్ రాయను. I won't write a letter. I won't write a letter. రేపు నా ఫ్రెండ్ కి ఫోన్ చేస్తా. I will call my friend. I will call to my friend. నేను చేయను. I won't call to my friend. Very good. రేపు నేను ఒక న్యూ బుక్ చదువుతా. I will read a new book tomorrow. Very good. I will read a new book tomorrow. Okay? Please be cool. Okay? అతను రేపు న్యూ బుక్ చదువుతాడు.
అతను. అతను. He will read new book tomorrow. వెరీ గుడ్. హీ విల్ రీడ్. ఓకే, ఆమె చదువుతుంది. She will read. షీ విల్ రీడ్. వాళ్ళు చదువుతారు. They will read. దే విల్ రీడ్. మనం చదువుతాం. We will read. వి విల్ రీడ్. ఓకే, రేపు నేను సింగింగ్ కాంపిటీషన్ లో పాల్గొంటాను. I will participate in singing competition tomorrow. అతను పార్టిసిపేట్ చేస్తాడు. He will participate singing tomorrow. హీ విల్ Participate singing in tomorrow. హీ విల్ పార్టిసిపేట్ ఇన్ సింగింగ్ కాంపిటీషన్ టుమారో. ఆమె మర్చిపోతుంది. She forget. ఆమె మర్చిపోతుంది. షీ విల్ ఫర్గెట్. ఆమె మర్చిపోదు. She won't forget. వెరీ గుడ్. వాళ్ళు మర్చిపోతారు. They forget. They will forget. దే విల్ ఫర్గెట్. వాళ్ళు మర్చిపోరు. They won't forget. మనం మర్చిపోతాం. We will forget. మనం మర్చిపోము. We won't forget. వెరీ గుడ్. పాజిటివ్ నెగిటివ్ అయింది కదా. Yes, sir. ఇప్పుడు ఒక్కసారి ఇంట్రాగేటివ్ చూద్దాం. ఓకే, ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ అయింది కదా. Yes. ఇంట్రాగేటివ్ చూద్దాం. Okay, మీరు ఫ్యూచర్ లో ఇవి మర్చిపోతారా అంటే విల్ యూ ఫర్గెట్ ఉపయోగించాలి. Okay. ఓకేనా? మరి అతను మర్చిపోతాడంటే విల్ హీ ఫర్గెట్. ఆమె మర్చిపోతుందంటే విల్ షీ ఫర్గెట్. వాళ్ళు మర్చిపోతారంటే విల్ దే ఫర్గెట్. అలా కాకుండా మీరు మర్చిపోరా అని అంటే వోంట్ యూ ఫర్గెట్. రేపు మీరు టీచ్ చేస్తారా అంటే విల్ యూ టీచ్ అంటాం. రేపు మీరు టీచ్ చేయరా వోంట్ యూ టీచ్. ఓకేనా? చూద్దాం ఒకసారి. Okay, sir. రేపు మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా? Will you speak in English tomorrow? వెరీ గుడ్. మాట్లాడరా? Will you speak in English tomorrow? వెరీ గుడ్. ఇంకొద్ది గట్టిగా చెప్తారా? Will you speak tomorrow? విల్ యూ స్పీక్ టుమారో? మాట్లాడతారా? మీరు మాట్లాడరా? Won't you speak in English tomorrow? వెరీ గుడ్. అతను ఇంగ్లీష్ లో మాట్లాడతాడా రేపు? Will he speak English in tomorrow? విల్ హీ స్పీక్ English tomorrow. విల్ హీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ టుమారో? అతను మాట్లాడా? Won't he speak in English tomorrow? వెరీ గుడ్. ఆమె రేపు మీ ఫ్రెండ్ ని కలుస్తుందా? Will she meet your friend? యా. కలవదా? Won't she meet your friend? వెరీ గుడ్. వాళ్ళు జాబ్ కి నెక్స్ట్ ఇయర్ అప్లై చేస్తారా? Will they apply job next year? విల్ దే అప్లై ఫర్ ఏ జాబ్ నెక్స్ట్ ఇయర్? వాళ్ళు చేయరా? Won't they apply for the job next year? వెరీ గుడ్. మరి రేపు మీరు ఏం చేస్తారు అని అడగాలి. అప్పుడు వాట్ యాడ్ చేస్తాం. వాట్ యాడ్ చేసి ఇదిగో దీనికి యాడ్ చేస్తాం. వాట్ విల్ యూ డూ టుమారో? Okay, sir. రేపు మీరు ఎక్కడికి వెళ్తారు అంటే వేర్ విల్ యూ గో టుమారో. వేర్ ఉపయోగిస్తాం. వేర్ విల్ యూ గో టుమారో. రేపు క్లాస్ కి ఎప్పుడు వస్తారు అంటే వెన్ ఉపయోగిస్తాం. వెన్ విల్ యూ కమ్ టు ద క్లాస్. ఎందుకు వస్తారు అంటే వై విల్ యూ కమ్ టు ద క్లాస్. ఎలా వస్తారు అంటే హౌ విల్ యూ కమ్ టు ద క్లాస్. రేపు మీరు క్లాస్ కి వస్తారా? Will you come to the class tomorrow? రేపు క్లాస్ కి రారా? Won't you come to the class tomorrow? రేపు నేను క్లాస్ కి వస్తా. I will come to the class. అతను క్లాస్ కి వస్తాడు. He will రేపు come to the class tomorrow. ఆమె వస్తుంది. She will come to the class tomorrow. వెరీ గుడ్. రేపు నేను మీతో మాట్లాడను. I won't speak with you. ఐ వోంట్ స్పీక్ విత్ యూ. రేపు మాట్లాడతారా Will you నాతో? speak with me? ఏం మాట్లాడతారు? How will you speak? ఎలా మాట్లాడతారు? How will you speak? మాట్లాడతారా? Will you speak? వెరీ గుడ్. సో ఫ్యూచర్ సంబంధించి చాలా బాగా చెప్పారు ఈ వర్బ్స్ ఉపయోగించి. ఇప్పుడు పాస్ట్ ఫ్యూచర్ అడుగుతా. Okay, sir. ట్రై టు గివ్ ద ఆన్సర్స్. ఓకే, ఫైన్. ఫ్రెండ్స్, మరి మీరు కూడా చూడండి. ఇప్పుడు తన్ని పాస్ట్ ఫ్యూచర్ డిడ్ మీద విల్ మీద క్వశ్చన్స్ చేస్తాను. మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, శ్రావణి, ఆర్ యు రెడీ? Yes, sir. వెరీ గుడ్. నిన్న మీరు మీ ఫ్రెండ్ తో మాట్లాడారా? Did you speak your friend yesterday? డిడ్ యు స్పీక్? Friend. Did you speak friend? డిడ్ యు స్పీక్? Did you speak with your friend yesterday? డిడ్ యు స్పీక్ విత్ యువర్ ఫ్రెండ్ ఎస్టర్డే? ఏం మాట్లాడారు? What did you speak? వాట్ డిడ్ యు స్పీక్? ఎక్కడ మాట్లాడారు? Where did you speak? ఎలా మాట్లాడారు? How did you speak? మాట్లాడారా? Did you speak? రేపు మాట్లాడతారా? Will you speak tomorrow? రేపు ఎలా వస్తారు ఇక్కడికి? How will you come to the class tomorrow? వెరీ గుడ్. మీరు రేపు వస్తారా? Will you come to the class tomorrow? రేపు రారా? Won't you class come tomorrow? Won't you? Won't you class come to the tomorrow? Won't you come to the tomorrow? మళ్ళా Okay, sir. రేపు మీరు క్లాస్ కి రారా? Won't you come to the class tomorrow? వెరీ గుడ్. వోంట్ యు కమ్ టు ద క్లాస్ టుమారో? రేపు నేను వస్తా. I will come to the class. రేపు నేను మాట్లాడతా. I will speak. నేను స్టేజ్ మీదకి వస్తా. I will come to the on stage. వెరీ గుడ్. ఐ విల్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మీరు స్టేజ్ మీదకి వస్తారా? Will you come on to the stage? వెరీ గుడ్. నిన్న మాట్లాడారా? Did you speak yesterday? ఏం మాట్లాడారు? What did you speak? ఎక్కడ మాట్లాడారు? When did you speak? మాట్లాడారా? Did you speak? రేపు మాట్లాడతారా? Will you speak? రేపు నేను మాట్లాడతా. I will speak. వెరీ గుడ్. యూ హ్యావ్ గివెన్ వెరీ వెల్. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మనం వ్యూవర్స్ అడుగుతాను. వ్యూవర్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేస్తారు. వాళ్ళు చేసిన తర్వాత నేను మీ వైపు చూస్తాను. మీరు ఆన్సర్స్ చెప్పండి. Okay, sir. ఓకేనా? ఎస్. మీరు మీ ఫ్రెండ్ తో రేపు ఫైట్ చేస్తారా? ఫ్యూచర్ సంబంధించి అడిగాను. అందువల్ల ఫస్ట్ ఏమొస్తుంది? మీరు రేపు మీ ఫ్రెండ్ తో ఫైట్ చేస్తారా? Will you fight with your friends tomorrow? విల్ యూ ఫైట్ విత్ యువర్ ఫ్రెండ్. మరి ఫ్యూచర్ అయితే విల్ యూ, అలా కాకుండా నిన్న ఫైట్ చేస్తారా అని అడగాలి. అప్పుడు ఏమంటారు మీరు? ఎస్, మీరు చెప్పండి. Did you fight? ఎందుకు చేశారు ఫైట్ అంటున్నాను మిమ్మల్ని. Why did you fight? వెరీ గుడ్. రేపు మీరు మీ హోమ్ టౌన్ కి వెళ్తారా? Will you go to your hometown tomorrow? ఎలా వెళ్తారు? How will you go? వెరీ గుడ్. నిన్న మీ హోమ్ టౌన్ కి వెళ్ళారా?
Did you go to the home tour yesterday? వెరీ గుడ్. మీరు రేపేం కొంటారు? కొనడాన్ని ఏమంటాము? What will you buy? వాట్ విల్ యూ బై? బై అంటాం. Yes. ఓకే. రేపు మీరు ఎక్కడ కొంటారు? Where will you buy? కొంటారా రేపు? Will you buy? నేను లాస్ట్ ఇయర్ కొన్నాను. I bought last year. వెరీ గుడ్. మీరేం కొన్నారు లాస్ట్ ఇయర్? What did you buy last year? వెరీ గుడ్. కొన్నారా? Did you buy? కొనలేదా? Didn't you buy? రేపు కొంటారా? Will you buy tomorrow? రేపు కొనరా? Won't you buy tomorrow? ఎందుకు కొనరు? Why won't you buy tomorrow? రేపు కొంటా నేను. I will buy. నేను కొన్నాను. I bought. నేను అమ్మేశాను. I sold. మీరు అమ్మారా? Did you sell? ఎందుకు అమ్మారు? Why did you sell? అమ్మారా? Did you sell? ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎనీవేస్, ఇప్పటి వరకు మీరు ఏం చూసారంటే పాస్ట్ ఫ్యూచర్ ఓన్లీ క్వశ్చన్స్ చూశారు. ఫ్రెండ్స్ మర్చిపోకండి, ఇది ఓన్లీ 2 రోజుల క్లాస్ మాత్రమే. ఓకే, పాస్ట్కి సంబంధించి ఫ్యూచర్ సంబంధించి. మరి ఈ 2 రోజుల క్లాస్లో క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ బాగా చెప్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే అసలు ఈ 2 స్ట్రక్చర్స్ ఉపయోగించి ఇంగ్లీష్ మాట్లాడొచ్చా? ఒక్క 2 నిమిషాలు మీరు ఓపిక పట్టండి. 2 నిమిషాల్లో అసలు పాస్ట్కి సంబంధించి ఫ్యూచర్ సంబంధించి తెలిస్తే, ఈ 2 స్ట్రక్చర్స్ తెలిస్తే మనం మాట్లాడొచ్చని ఒక్కసారి నిరూపిస్తాము. చూడండి ఒక్కసారి. మన స్టూడెంట్ వచ్చి మన స్టూడెంట్సే వచ్చి మాట్లాడతారు. ఓకేనా? ఎస్ ప్లీజ్. Hi friends, I'm Sandeep. He's Ramu. We are going to make some conversation, so please listen to me, guys. Hey Sandeep, how are you, man? Yeah, I'm good. What about you, Ramu? I'm so good. I called you so many times yesterday. Why didn't you pick up my call? Oh, sorry, bro. I was in temple yesterday. Oh, you went to the temple yesterday? Yes, bro. Oh, which temple is that? It was Ramalayam. Ramalayam. Was there any special occasion yesterday? No, bro. I usually go to that temple every Sunday. Yo, that's lovely, man. Okay, when did you reach your home? I reached my home at 10 o'clock. Okay, till why didn't you pick up my call? Oh, sorry, bro. I was that tired. You were so tired. Yes, bro. Okay, that much you enjoyed a lot Yeah, yesterday. so lot. Okay, then why won't we meet each other? Yes, definitely. We will meet tomorrow. Okay, then I will book movie tickets then. Actually, I think there is no good movies. Yeah, that is also true. There is no proper movies also. Okay, we will decide tomorrow. Okay, will you come to my home? Yes, I will. Okay, don't forget, give me a buzz when you started, okay? Okay, I will be there at 10 o'clock. Okay, we will catch up tomorrow, man. Okay, bye, bro. చూసారు కదా వాళ్ళ కాన్వర్జేషన్ ఎలా ఉందో? రియల్లీ వండర్ఫుల్, రైట్? ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇది 2వ సెషనే. ఈ 2వ సెషన్లోనే ఇంత బాగుంటే ఇంకా ముందు ఇంకా ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి మరో సెషన్లో మరొక విధంగా ఇంకా క్రొత్తగా మళ్ళా వీడియోస్ చేద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మిస్ సునీల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.